సో హాయ్ ఫ్రెండ్స్, నేను మిస్టర్ సాయి ఎస్కేఎల్ఎం. ఈరోజు అయితే మా ఇంట్లో చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే చేయబోతున్నాం. ముందుగా కళాయి పెట్టుకుని ఆయిల్ అయితే వేసుకోవాలి. ఆయిల్ వేసుకుని గుడ్డ అయితే కొట్టుకోవాలి. కొట్టుకోవడం తర్వాత ఎర్రపాయలు, తెల్లుల్లిపాయలు, నెక్స్ట్ కరివేపాకు, పచ్చిమిర్చి వేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలపాలి. కలిపిన తర్వాత టమాటా ముక్కలు వేసుకోవాలి. టమాటా ముక్కలు వేసి కలిపిన తర్వాత కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ వేసి కలిపిన తర్వాత పసుపు అయితే వేసుకోవాలి. పసుపు వేసుకొని కొద్దిగా కలిపిన తర్వాత మనం కట్ చేసుకుని చికెన్ ముక్కలు అయితే అందులో వేసుకొని కారం వేసుకొని కొంచెం కలపాలి. కలిపిన తర్వాత చికెన్ మసాలా అయితే వేసుకోవాలి. చికెన్ మసాలా వేసి కొంచెం కలిపిన తర్వాత వైట్ రైస్ అయితే ఉంది కదా, వైట్ రైస్ అయితే ఇందులో వేసుకొని మొత్తం నీట్గా కలుపుకోవాలన్నమాట. కలుపుకొని మూతెట్టి ఒక 2 minutes ఉన్న తర్వాత తీసిన వెంటనే మనకి ఎమ్మి చికెన్ ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయితే అయిపోతుంది. ఇది ఫ్రెండ్స్ ఫైనల్ లుక్. అయితే మనమైతే టేస్ట్ అయితే చూసి ఎలా ఉంది నేనైతే చెప్తాను. ఫైనల్ లుక్ అయితే అదిరిపోయింది. మనమైతే ఇప్పుడు టేస్ట్ చూద్దాం. అబ్బా బాబా, ఉల్లిపాయ ముక్క అయితే తిందాం. ఉల్లిపాయ అయితే చాలా ఇంపార్టెంట్. అబ్బా సూపర్. నాకైతే నిజం చెప్తాను కదా, ఎక్సలెంట్గా ఉంది ఫ్రెండ్స్. ప్లీజ్ భయ్య, వీడియో నచ్చుంటే సబ్స్క్రైబ్ చేయండి భయ్య.